హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు కీలకమైన సైనిక హార్డ్వేర్ సరఫరాతో పాటు లాజిస్టిక్ మద్దతును అందించేందుకు అమెరికా అంగీకరించింది. సుమారు 11,000 కోట్ల విలువైన ప్రతిపాదనకు అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ DSCA ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అమెరికా కాంగ్రెస్ కూడా సమాచారాన్ని అందజేసింది. ఇరు దేశాల మధ్యనున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు DSCA వెల్లడించింది. అమెరికా నుంచి సైనిక కొనుగోళ్లను మరింత పెంచాలని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం గమనార్హం. భారత్కు అందుతున్న సైనిక హార్డ్వేర్ల జాబితాలో సి విజన్ సాఫ్ట్వేర్, రిమోట్ సాఫ్ట్వేర్, అనలిటిక్ సపోర్ట్ వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరికరాల నిర్వహణ, నిల్వ, పంపిణీకి ఉపయోగపడే సామాగ్రి సైతం అమెరికా నుంచి భారత్కు అందుతుందని సమాచారం. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసాల నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ మాకు ముఖ్యమైన రక్షణ రంగ భాగస్వామి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి. భారత్ భద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించే అంశానికి అమెరికా కట్టుబడి ఉంది. భారత్కు ఈ సైనిక సామాగ్రిని సమకూర్చడం అనేది అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలతో ముడిపడిన అంశమని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ DSCA ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ కీలక సైనిక సామాగ్రిని విక్రయించడం వల్ల ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేలా భారత నౌకాదళం సామర్థ్యం విస్తరించింది. శత్రు లక్ష్యాలను ముందుగా గుర్తించి విశ్లేషించుకుని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం చేకూరుతుంది. ఈ సామాగ్రిని సైన్యంలో చేర్చుకునే విషయంలో భారత్కి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ సామాగ్రి వల్ల దక్షిణాసియా ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదు. ఈ సైనిక సామాగ్రిని వర్జీనియాలోని హెన్డాన్ ప్రాంతంలో ఉన్న హ్యాక్ I-360 కంపెనీ భారత్కు సప్లై చేయనుంది. భారత్కు ఈ సేల్ జరపడం వల్ల అమెరికా రక్షణ సన్నద్ధతకు ముప్పే ఉండదని DSCA పేర్కొంది. ఇండో పసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా భారత్-అమెరికా సహకారాన్ని అందించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే విదేశీ సైనిక విక్రయాలు కేటగిరీలో భారత్కు అమెరికా ఈ విధమైన మద్దతును అందిస్తోంది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది అమెరికా, దాని మిత్ర దేశాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్